నమస్తే నేను చందు వెల్కమ్ టు న్యాయం కోసం. మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఇవన్నీ కూడా వార్తల్లో చూస్తూ ఉంటాం వింటుంటాం. మరి అలాంటి నేరాలు చేసేవారికి శిక్షలు లేవా? అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం వింటుంది అంటే 2012లో కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, ఫోక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. పిల్లలపై లైంగిక దాడుల నుంచి రక్షణ కల్పించే చట్టం. ఇది భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన చట్టం. 18 సంవత్సరాల లోపల వయసు కలిగిన పిల్లలు లైంగిక వేధింపులు, దాడులు మరియు పోర్నోగ్రఫీ వంటి లైంగిక నేరాల నుంచి రక్షించడానికి ఇది రూపొందించబడింది. అయితే ఇది ఏ సందర్భాల్లో వర్తిస్తుంది, అదేవిధంగా నేరాలు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, అవధులు ఏంటి, వాటి పరిధులు ఏంటి, దీని కిందకి ఏ కేటగిరీ పర్సన్స్ వస్తారు, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ మనకి జాయిన్ అవుతున్నారు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు. ఎవరైనా సరే దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్ 9121299962, 9121299945 ఈ నెంబర్స్కి కాల్ చేసి సీనియర్ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడచ్చు. అయ్యప్ప గారు నమస్కారం. నమస్కారం అండి చందు గారు. మనం వింటూ ఉంటాం చిన్నపిల్లలపై లైంగిక దాడులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వీళ్ళ మీద ఫోక్సో చట్టం అమలు అవుతుంది అది ఇది అని చెప్పి. అసలు ఫోక్సో చట్టం అంటే ఏంటి, వాటి అవధులు ఏంటి, ఎవరెవరు దీని కింద వస్తారు? అంటే పోక్సో చట్టం అంటే ఏంటంటే ఇప్పుడు అత్యాచారాలు అంటే 18 ఏళ్ల లోపు ఉన్నటువంటి బాల బాలికలు ఇద్దరికి కూడా వర్తిస్తుందండి ఈ చట్టం. అంటే న్యూట్రల్ జెండర్ అండి, అంటే దీనికి లింగ భేదం లేదండి. ఎవరు 18 సంవత్సరాల లోపు ఉంటే వారు ఏదైనా సెక్సువల్ అఫెన్సెస్ కి గురైతే వాళ్ళ మీద ఎవరైతే హంతకులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకించి దీనికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటుంది పోక్సో చట్టం కింద. ఇది దీంట్లో సెక్షన్ పోక్సో చట్టం సెక్షన్ 34, 35 సెక్షన్ ప్రకారం ఏడాది లోపులోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలు విధిస్తారండి. ఈ రకంగా ఈ చట్టం పోక్సో చట్టం 2012 సంవత్సరం నుంచి మనకి భారతదేశంలో అమలవుతుంది. 2019 నుంచి దీన్ని అమెండ్మెంట్ చేశారు. దీంట్లో శిక్షలు అనేవి మార్పు చేశారు. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని వాళ్ళు మానసికంగా శారీరకంగా ఏ రకమైనటువంటి వేధింపులైనా చేస్తే దానికి సంబంధించినటువంటి మాక్సిమం దీని మీద మరణశిక్ష అనేది నేరం యొక్క తీవ్రత బట్టి ఉంటుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ అన్నమాట అండి దీని మెయిన్ ఉద్దేశం. అలాగే 5 సంవత్సరాల నుంచి గరిష్టంగా మరణశిక్ష వరకు విధించేటువంటి శిక్షలు ఉంటాయి. ఏడాది కాలంలోనే దీన్ని ఈ చట్టాన్ని ఏదైతే నేరం జరిగిందో ఏడాది లోపలనే ట్రయల్ చేసి విచారించి నిందితులకు శిక్ష వేయాలండి. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. ఇది దీనికి ప్రత్యేక న్యాయస్థానం అనేది ఉంటుంది. రైట్. కోటిపల్లి అయ్యప్ప గారు మాట్లాడిపోయే ముందు ప్రేక్షకులు గమనించాలి, ఫోన్ నెంబర్స్ చేంజ్ అయ్యాయి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ ఫోక్సోకి సంబంధించి కూడా డైరెక్ట్గా కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడచ్చు. అయ్యప్ప గారు కంటిన్యూ చేద్దాం. ముఖ్యంగా ఇది బాలురు బాలికలు అనే తేడా ఏమన్నా ఉంటుందా? మీరు అన్నట్టు ఏజ్ సంబంధించి మాట్లాడారు కాబట్టి ఇద్దరికి కూడా వర్తిస్తుందా, ఎలా చూడాలి? ఇద్దరికి కూడా వర్తిస్తుందండి. ఎందుకంటే పోక్సో చట్టం ప్రధానంగా ఇప్పుడు లైంగిక వేధింపులు అంటే అది పురుషులకు కావచ్చు స్త్రీలకు కావచ్చు 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళకి బాలులు బాలికలు అంటే న్యూట్రల్ జెండర్ అండి. ఈ జెండర్ అండి ఇందులో ఉండేటువంటి మెయిన్. అది ఇప్పుడు స్కూళ్ళలో చూస్తున్నాం, పిల్లల్ని వేధిస్తున్నారని చెప్పి టీచర్లు లైంగికంగా వేధించటం స్కూళ్ళల్లో, అలాగే బయట సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఫోటోలు మార్పింగ్ ఫోటోలు చేసి చిన్నపిల్లల్ని వేధించటం, ఇవన్నీ కూడా ఈ పోక్సో చట్టానికి వస్తూ ఉంటాయండి. ఈ చట్టం ప్రకారం మనకి భారతదేశంలో శిక్షలు అనేవి ఐపీసీ అంటే 376 కానీ రేప్, అలాగే ఇప్పుడు దీన్ని బిఎన్ఎస్ లో 63, 64 సెక్షన్ల కింద పెట్టారు. 375, 376 ఏదైతే బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత ఉన్నదో దాంట్లో 63, 64 సెక్షన్ల కింద పెట్టారండి. ఇదివరకు ఐపీసీలో 375, 376 కింద ఉంది రేప్ ఇటువంటి సెక్షన్లు. కానీ సెక్షన్లు అనేవి మారినాయి తప్పండి. పోక్సో చట్టం అనేది ఏం మారలేదు బిఎన్ఎస్ కి ఐపీసీకి. రెండు చట్టాల్లో కూడా పొందుపరిచింది ఒకే విధంగా శిక్షలు ఇవన్నీ అన్ని కూడా ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి సెక్షన్లు అనేవి మారినాయి అనమాట అండి. 376, 375 ని 63, 64 కింద బిఎన్ఎస్ లో భారత న్యాయ సంహితలో చేర్చడం జరిగింది. ఓకే అయ్యప్ప గారు, అంటే దీనికి సంబంధించి కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఏదైతే ఉందో ఫోక్సో చట్టానికి సంబంధించి దానిపై మీరేం మాట్లాడతారు? అంటే కలకత్తా ఏదైతే హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో
మొన్న ఒక 14 ఏళ్ల సంబంధించిన ఒక అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. తల్లిదండ్రులు, అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఆ అమ్మాయి మీద, అలాగే ఆ అబ్బాయి మీద కూడా పోక్సో చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. ఆ అమ్మాయిని కలకత్తా హైకోర్టు ఒక సంచలనంగా మారిందండి. నువ్వు క్షణిక సంతోషం కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నావని, ఇటువంటి తప్పులు చేయకూడదని, అంటే అతి చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీ అవడం వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి. కొన్నిసార్లు ఎవరైతే ప్రెగ్నెన్సీ అయ్యారో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు ఉన్న వ్యక్తులకి ప్రాణాపాయం కూడా జరిగేటువంటి అవకాశం ఉండడం వల్లనే ఇటువంటి సెక్సువల్ అఫెన్సెస్ కిందే వస్తుంది. 14 సంవత్సరాల లోపు నుండి మీరు ఏదైనా సెక్స్ లో, అంటే వివాహం అయ్యి సెక్స్ లో కూడా పాల్గొన్నప్పటికీ కూడా, భర్తతో పాల్గొన్నప్పటికీ కూడా అది పోక్సో చట్టం కిందే వర్తిస్తుంది. ఇటువంటి చేయడం తప్పని చెప్పి ఫస్ట్ ఆ బాలిక కూడా కౌన్సిలింగ్ టైప్ లో, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి, ఇప్పుడు చదువుకుని మంచి భవిష్యత్తు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలి, ఇలా చేసుకోవడం తప్పు అని చెప్పి కలకత్తా హైకోర్టు ఆ జంటని మందలించడం కూడా జరిగిందండి ప్రత్యక్షంగా. రైట్, అయ్యప్ప గారు మాట్లాడదాం. ప్రస్తుతం ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు, కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడండి, మీ సందేహం ఏంటి? హలో రమేష్ గారు చెప్పండి. హలో సార్, నమస్తే అండి. నా పేరు రమేష్ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడండి. సార్ సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నాకు ప్రాబ్లం ఉంది సార్. నా మీద తప్పుడు కేసు పెట్టారండి ఒకటి. ఓకే అండి. హలో, వినిపిస్తుంది, వింటున్నారు, చెప్పండి. నా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు సార్, అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు సార్. దానికి ఇప్పటికి 7 years అయిందండి. వాళ్ళు రావట్లేదు కోర్టుకి, నేను కోర్టుకి అటెండ్ అవుతున్నాను. అది తప్పుడు కేసు అండి. యాక్చువల్ గా టు ఫ్యాక్ట్ నేను దిగ్గు చెప్తాను, టచ్ చేసేవాడిని లేకపోతే లేదని. నన్ను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు సార్, డబ్బుల కోసం. అప్పుడు కేసు పెట్టకుండా, కేసు రిజిస్టర్ చేయకుండా. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను, నా మీద ఏ కేసు ఉంది చెప్పండి అని చెప్తే, అప్పుడు ఏం చేశారని అప్పటికప్పుడు హరిబుద్ధిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు సార్. రిమాండ్కి పెట్టారండి. ఇప్పుడు నేను వచ్చి కేసు ఇప్పటికి దాదాపు 6 years అవుతుందండి. అత్తి లేదు, గడ్డి లేదు, వాళ్ళు ఎవరు కోర్టుకు రావట్లేదు సార్. పోలీసులు ఇదిగొంటారు, అదిగొంటారు, ట్రేస్ అవుట్ చేస్తున్నా అంటారు, ఏదీ లేదు సార్. నేను కోర్టుకి మస్టర్షుడ్గా అటెండ్ అవుతున్నాను సార్. దీనికి పొజిషన్ ఏంటి సార్, నేను ఏం చేయాలి? ఇప్పుడు మీకు 376 ఐపీసీ 376 ప్రకారం, అప్పుడు 2024 ముందు కాబట్టి 376 ప్రకారం మీరు ఇలాగ అత్యాచారం చేశారని చెప్పి ఒక మహిళ మీద, మీ మీద ఆ సెక్షన్ వేసి కేసు పెట్టుంటారు. దాని యొక్క నేర తీవ్రత ఏంటి, కాగ్నిజిబుల్ అఫెన్స్ కాబట్టి 7 years నుంచి 14 years వరకు మధ్యలో ఉండేటువంటి శిక్ష విధించే సెక్షన్ అండి. మీకు దానికి సంబంధించినటువంటి ఎవరైతే 376 అత్యాచారానికి గురైందని చెప్పి ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ మీద కూడా మీకు మెడికల్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది కదండి. ఆ మహిళని మెడికల్ గా అడ్మిట్ చేసినట్టు మీరు ఆ అమ్మాయిని కలిస్తే మెడికల్ ఎగ్జామినేషన్ లో కూడా రిపోర్ట్ అనేది వస్తుంది కదా. ఆ రిపోర్ట్ మీరు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా కానీ, లేదంటే కాపీ ఆఫ్ అప్లికేషన్ సిఏ వేసుకుని కోర్టు ద్వారా ఏదైతే క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో సిఏ వేసుకుని కాపీ ఆఫ్ అప్లికేషన్, దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్టు, అలాగే ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్, మొత్తం సాక్షుల యొక్క స్టేట్మెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి దాని మీద మీరు హైకోర్టులో మీరు ఒక రిట్ ఫైల్ చేయాలి. ఏదైతే పోలీసులను కూడా దీని కింద చేర్చి, ఒక పార్టీ కింద చేర్చి, వాళ్ళ మీద కూడా ఇలా తప్పుడు కేసు మీ మీద ఎప్పుడైతే నమోదైందో మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని, అలాగే ఏదైతే మెడికల్ రిపోర్ట్, ఇవన్నీ బేస్ చేసుకుని మీరు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ మూవ్ చేసి, నాకు ఇలా అన్యాయం జరిగింది, నా మీద ఇలా తప్పుడు కేసు పెట్టారు, 376 కేసు పెట్టారని చెప్పి పోలీసుల మీద మీరు హైకోర్టులో ఒక రిట్ మూవ్ చేయాలండి. దేశవ్యాప్తంగా కూడా ఇలాగే తప్పుడు కేసులు పోలీసులు పెడుతూనే ఉన్నారు. చాలా చోట్ల కూడా మాకు వచ్చేటువంటి ఎక్కువ మంది నిందితులతోటి పోలీసులే చేతులు కలిపి రాజకీయ ఒత్తిడిలతోటి తప్పుడు కేసులు బనాయించడం, నిజమైన కేసుల్లో కూడా సాక్ష్యాలని తప్పుదారి పెట్టించడం అనేది సరామామూలే జరుగుతూ ఉందండి. రైట్, అయ్యప్ప గారు మరో కాల్ ఉన్నారు, చూద్దాం. శివ గారు సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నారు. శివ చెప్పండి, అయ్యప్ప గారితో మాట్లాడండి, మీ సందేహం ఏంటి? శివ గారు. మా సత్యనారాయణ గారు అమ్మాయి, వాళ్ళ అబ్బాయి గారు అమ్మాయి, మాకు వచ్చి అమ్మాయి అవుతుంది సార్. ఓకే. అయితే ఆమె వేరే లవర్ తో ఉన్నదని మా బ్రదర్ తిట్టాడు. అమ్మాయిని తిట్టి కొద్దిగా కలిసి ఆమె ఏమందంటే, ఈయనే నన్ను సెక్సువల్ హరాస్మెంట్ చేస్తానని కేసు పెట్టారండి.
ఓకే, కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇప్పుడు మేము మా పెద్దన్న గారు వాళ్ళ తాలూగా మా ఒకటే కుటుంబం అండి, పాలేరు. ఓకే అయితే మా అన్నయ్య గారు అమ్మాయి అవుద్ది, పెద్దనాన్న వాళ్ళ కొడుకు కూతురు. మా తమ్ముడు వేరే అబ్బాయితో అమ్మాయి తిరుగుతుందని తిట్టాడు అమ్మాయిని. ఓకే ఓకే అంటే కొద్దిగా చూడకుండా టైంలో చూసి తిట్టాడు. ఓకే. ఆమె ఏంటంటే అడిగితే ఎందుకు తిట్టాడు బాబాయ్, ఎందుకు తిట్టాడు నేను కొట్టబోయాడు అంటే, బాబాయ్ నాకు చేయబట్టుకుని లాగాడు, నన్ను సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడని చెప్పింది. ఓకే, రాంగ్ గా కన్వే చేశారు. రాంగ్ అని లవర్ తో ఉన్నాడని అది చెప్పకుండా బాబాయ్ పట్టుకున్నాడండి ఇది చెప్తే ఇలా కేసు పెట్టారు. అప్పుడు కేసు పెట్టారు. దానికి సంబంధించి అయ్యప్ప గారు ఏం చెప్పారు? అయితే కేసు ఫైల్ అయింది, రిమాండ్కి వెళ్ళాడు, బెయిల్ వచ్చిందండి. ఓకే. తర్వాత వాళ్ళు వచ్చి మేము కేసు విత్డ్రా చేసుకుంటామంటే ఇంక వీళ్ళు ఇప్పుడు అవ్వదమ్మా చాలా నాలుగు పడుతుంది అది అంటారు. దానికి సొల్యూషన్ ఇస్తారు. కేసులు నమోదు చేశారండి అందులో ఐపీసీలో? శివ గారు మీ మీద ఎలాంటి కేసులు నమోదు చేశారు ఐపీసీలో? మా బ్రదర్ మీద అదే ఫోక్స్ సెక్సువల్ హరాస్మెంట్ అండి, 7, 8 ఫోక్స్. తర్వాత ఐపీసీలో ఇప్పుడు ఎక్కడున్నదండి ఫోక్స్? లైంగిక ఎదుపులండి. ఈ కేసు ఏ కోర్టులో పెండింగ్ లో ఉందండి? శివ గారు చెప్పండి, ఇది ఏ కోర్టులో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎక్కడ, ఏ ప్లేస్ లో? వైజాగ్ అండి, వైజాగ్. అంటే ప్రతి జిల్లాకి కూడా పోక్సో చట్టం కింద ఒక న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుందండి, ప్రత్యేక న్యాయస్థానం చిన్నపిల్లలకి ప్రొటెక్షన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దానికి విట్నెస్లు కానీ ఏమి లేవు కాబట్టి దీని మీద మీరు ఏదైతే కేసుకు సంబంధించినటువంటి మొత్తం తీసుకుని మీకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మీకు సహకరిస్తారండి? ఇప్పుడు శివ గారు ఉన్నారా? చెప్పండి. ఓకే. అమ్మాయి తల్లిదండ్రులు మీకు ఏమైనా సహకరిస్తారండి? అమ్మాయి తల్లిదండ్రులు చెప్పుకుంటారు, ఇప్పుడు మేము కేసు అడ్వైజ్ చేసుకుంటామని అంటారండి. మీరు హైకోర్టులో మీరు రిట్ వేసుకోవాలని, కేసు పెట్టిన వాళ్ళు ఇలాగా మా అమ్మాయి ఇలా తప్పుడుగా ఇలా మా బ్రదర్ మీద పెట్టింది, ఇలా చేసిందని చెప్పి మీరు హైకోర్టులో రిట్ వేయించండి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల చేత వేయించండి. మా బ్రదర్ ఇలాగా జరగలేని దానికి ఇలాగా రాజకీయ ఒత్తిడితో ఇలా జరిగిందనో, లేకపోతే ఆ అమ్మాయి కావాలని ఇంటెన్షనల్ ఇలా పెట్టిందనో, మా అమ్మాయి మేము అతను సపోర్ట్ చేస్తామని ఎవరైతే అఫెన్స్ ఆ అమ్మాయి తల్లిదండ్రుల చేత మీ తరఫున వేయించండి, హైకోర్టులో రిట్ వేయించండి, కేసుని క్వాష్కి వెళ్ళండి. రైట్. అయ్యప్ప గారు, ఈ లైంగిక దాడులకు సంబంధించి చిన్నపిల్లలపై, ముఖ్యంగా అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు, చిన్నపిల్లలు ముఖ్యంగా బాలికలకు సంబంధించి ఇందులో రకరకాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. చైల్డ్ పోర్నోగ్రఫీ అని, సెక్చువల్ అసాల్ట్ అని, ఇట్లా రకరకాల వాటికి సంబంధించి శిక్షలు కూడా తీవ్రతని బట్టి ఉంటాయి. ఎలా ఉంటాయి అసలు శిక్షలు దీనికి సంబంధించి? ఏంటంటే మైనర్ని రేప్ చేసి చంపేయడం ఇటువంటివి చూస్తున్నాం అండి. దీంట్లో అయితే మరణ శిక్ష కూడా వేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా స్త్రీల యొక్క పార్ట్స్ ని కూడా ఐడెంటిఫై చేసి చూపించకూడనటువంటి శరీర భాగాల్ని అలాగా ఐడెంటిఫై చేసి వేలెత్తి చూపించడం కానీ, వాళ్ళ యొక్క శరీర భాగాల నుంచి కామెంట్ చేయడం కానీ ఇటువంటివి చేసినా కూడా అది పోక్సో చట్టం కిందే వర్తిస్తుందండి. అది మైనర్లకి. మేజర్లు అయితే అది వేరండి. మైనర్లకి ప్రతి జిల్లా కోర్టులో కూడా, ప్రతి జిల్లాలో కూడా పోక్సో న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుందండి. ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అండి. ఇది ఇక్కడ దీంట్లో ఇందులో కూడా పోక్సో చట్టంలో కూడా మళ్ళీ సెక్షన్లు ఉన్నాయండి. సెక్షన్ 19 విచారణ అనేది ఎలా చేయాలి, పోక్సో ఏదైతే బాధితురాలు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క బొమ్మలు కానీ వాళ్ళ యొక్క పేర్లు కానీ మీడియా ఛానల్ కూడా ప్రచురించకూడదు. అంత స్ట్రిక్ట్ గా ఉంటుందండి పోక్సో చట్టంలో. డైరెక్ట్ డిఎస్పి స్థాయి అధికారితో మాత్రమే బాధితురాలు మహిళలు అయితే వాళ్ళకి స్కూల్ డ్రెస్ లో ఉండకూడదు, వాళ్ళని ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ పిలవకూడదు. ఇట్లా చాలా ఉంటాయండి రూల్స్ పోక్సో చట్టంలో కూడా. దాని ప్రకారం సెక్షన్ 19 నుంచి ఇందులో 9 భాగాలు ఉంటాయి. సెక్షన్ 19 నుంచి సెక్షన్ 34 వరకు కూడా విచారణ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, కోర్టు ఎంతకాలంలో ఇవ్వాలి అని పోక్సో చట్టంలో కూడా కొన్ని సెక్షన్లు ఉన్నాయండి. ఆ సెక్షన్ ప్రకారం అది ఉంటుంది. ఇది నేరం యొక్క తీవ్రత ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, మైనర్ల మీద అఘాయిత్యాలకు పాల్పడి రేప్ చేసి చంపేయడం ఇటువంటి వాటికి మరణ శిక్ష. అలాగే మహిళల్ని రేప్ చేసి అది ఎవరైనా ఆత్మహత్యకి పురుగొల్పేలా చేయడం అనేది 14 సంవత్సరాల వరకు యావజ్జీవ కారాగార శిక్ష. ఇటువంటి శిక్షలు ఉంటాయండి. ఇప్పుడు ఆ మహిళని లైంగికంగా అంటే ఏంటంటే వాళ్ళ చిత్రాలని ఏదైనా ఎడిటింగ్ చేయడం, మార్పింగ్ చేయడం, లేకపోతే వాళ్ళ శరీర భాగాలని తాకకూడని చోట తాకటం,
ఇటువంటి లేదా అబ్యూజింగ్ వర్డ్స్ అంటే సెక్సువల్ సంబంధించి ప్రేరేపించేటువంటి వర్డ్స్ కూడా వాళ్ళ ముందు మాట్లాడటం, ఇవన్నీ సెక్సువల్ అఫెన్సెస్ కిందే వస్తాయండి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ని, ఎవరైతే చిన్నపిల్లల్ని లైంగిక వేధింపుల నుంచి రక్షించే చట్టం అండి పోక్సో అంటే. రైట్. అయ్యప్ప గారు ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం. కరీంనగర్ నుంచి తిరుపతి కాల్ చేస్తున్నారు. తిరుపతి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి తిరుపతి. సార్ నాకు యాక్సిడెంట్ అయితే సార్ 30 నెలలు అవుతుంది సార్, రోడ్ యాక్సిడెంట్. ఓకే ఓకే అండి. సార్ మేము అడ్వకేట్ పెట్టుకున్నాం సార్, ఇప్పటికి 30 నెలలు వస్తుంది, 2.5 సంవత్సరాల వస్తుంది కూడా ఒక్క రోజు కూడా మేము కోర్టు కట్టేది కాలేదు సార్. ఓకే అండి. బాధితులు ఎవరండి? యాక్సిడెంట్ లో గురైన బాధితులు ఎవరండి? సార్ నేనే యాక్సిడెంట్ లో బాధితుని సార్. ఓకే, మీరు యాక్సిడెంట్ బాధితులు. మరి మీ తరపున లాయర్ గారిని సెక్షన్ 338, 337 ఇవి వేస్తారండి. ఇది ఏం వేస్తారండి మీ దాంట్లో? సార్ నాకు యాక్సిడెంట్ అయితే సార్, యాక్సిడెంట్ లో పెరాలిసిస్ వచ్చింది. ఓకే అండి. సార్ కేసు వేసి సార్ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. అడ్వకేట్ అడిగితే మీరు ఎఫ్ఐఆర్ అలాగే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్స్, మీ ఎఫ్ఐఆర్ ఇవన్నీ పట్టుకెళ్ళి మీరు మెడికల్ కి, మీరు ఇన్సూరెన్స్ కి క్లెయిమ్ చేసుకోలేదండి కోర్టులో? వాహనం యొక్క డ్రైవర్ మీద, వాహనం యొక్క ఓనర్ మీద, ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదని మీ లాయర్ గారు? సార్ వేసింది సార్, వేసింది కానీ ఇంకా ఒక్క సెషన్ కూడా మేము కోర్టు కట్టింది కాదు. మేము ఒకసారి కేసు ఏ స్థాయిలో ఉందో ఒకసారి మీరు దాని మీద, లేదు అంటే లాయర్ మార్చుకోవడం కానీ, సిఏ వేసి కాపీ ఆఫ్ అప్లికేషన్ వేసి మీ రికార్డ్ అంతా మీరు తీసుకుని దాన్ని స్టడీ చేసి అసలు కోర్టుకు వెళ్ళి వేరే లాయర్ గారిని కూడా కన్సల్ట్ అవ్వండి. ఏంటంటే మీ కేసులో ఎంత అయితే 2 నుంచి 2.5 సంవత్సరాల లోపలనే ఇన్సూరెన్స్ పాలసీ మీద ఇప్పుడు జడ్జిమెంట్లు ఇవ్వడం జరుగుతుందండి, ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకొని నష్టపరిహారం. అదే సార్ మా డౌట్ ఏంటంటే మా లాయర్ మీద 30 నెలలు అవుతుంది, 30 నెలల కూడా ఒక్కసారి మేము కోర్టు కూడా అటెండ్ కాలేదు సార్. మా లాయర్ మీద సాక్ష్యాధారాలు పరిశీలించినప్పుడు మాత్రమే మిమ్మల్ని పిలుస్తారండి. అంటే కేసు పెట్టిన వాళ్ళని ఫస్ట్ లో పిలవరండి. మీ అవసరం ఎప్పుడైతే ఉందో కోర్టు వారికి సాక్ష్యానికి మీకు ఒక సమన్ ఇచ్చి మిమ్మల్ని సాక్ష్యానికి అప్పుడు పిలుస్తారండి, అంతవరకు పిలవరు. ఎందుకంటే మీ యొక్క వయసు, మీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు, ఈ అన్నిటి మీద మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందండి. మీకు ఎంతవరకు ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, మీ జీతం ఎంత, వీటి మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే దాని మీద కోర్టు పర్సంటేజ్ ఇస్తుందండి. ఇంత పర్సంటేజ్ అని ఇన్సూరెన్స్, మీ యొక్క జీవితం ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉంది, ఇంకా మీ మీద ఆధారపడి కుటుంబ సభ్యులు ఎంత, మీ ఆదాయం ఎంత, ఇట్లన్నిటిని బట్టి ఇన్సూరెన్స్ వస్తుందండి. రైట్ అయ్యప్ప గారు. అదేవిధంగా మరో కాలర్ రెడీగా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి నరసింహారావు కాల్ చేస్తున్నారు. నరసింహారావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ నమస్కారం అండి. నమస్తే, అయ్యప్ప గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. వాయిస్ అర్థం కావట్లేదు సార్. చెప్పండి నరసింహారావు గారు, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ మా చెల్లె కొడుకు పోక్సో కేసులో ఇరికాడండి. ఓకే సార్ ఒకసారి పోక్సో కేసులో అయితే మళ్ళీ ఒకసారి స్టేషన్ బెయిల్ చేస్తారు వేరే అతనికి, పాతవాడికి. అయినా సరే మళ్ళీ ఆయన కూడా మళ్ళీ రిమైండ్ చేశారు సార్. స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత రిమైండ్ చేశారు. అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి రిమైండ్ చేయడం అంటే ఫస్ట్ ఆ అమ్మాయి యొక్క వయస్సు 18 సంవత్సరాలు లోపు ఉన్నాయని తెలిసి ఉండదు. మీరు కేసు పెట్టిన తర్వాత మళ్ళీ స్కూల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డులు వెరిఫై చేసి ఒకవేళ వాళ్ళ మైనర్లు అయితే పోక్సో చట్టం కింద కేసు నమోదు అవుతుందండి. అంతవరకు నార్మల్గా 376 వేస్తారు. లేదు అనుకుంటే ఇప్పుడు లైంగిక వేధింపులు, ఒకవేళ ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తే, ఇట్లాంటి ఏదైతే ఉందో అఫెన్స్ మీకు పోక్సో చట్టం కింద రిమైండ్ చేశారంటే మీరు బెయిల్ వేసుకోవాలి కదండి. మీరు వేసుకోలేదండి? వేసుకున్నాం సార్. ఫస్ట్ టైం ఒకసారి రిమైండ్ చేశారా? ఫస్ట్ టైం ఇప్పుడు అబ్బాయి వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు. అమ్మాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి చెప్పాడు. అయితే వాళ్ళిద్దరు యాక్చువల్గా బయటకు వెళ్ళలేదండి. వెళ్ళిన 2 గంటల్లోనే మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని పెద్ద మనుషుల ద్వారా వాళ్ళకి అప్పచెప్పారు, తల్లిదండ్రులకు అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఈ అబ్బాయిని పోక్సో కేసు పెట్టించారు. అమ్మాయితో బ్లాక్ మెయిల్ చేసి పెట్టించారు. ఒకసారి అరెస్ట్ అయ్యారండి. స్టేషన్ బెయిల్ అనేది ఏమి ఉండదండి పోక్సో చట్టంలో. స్టేషన్ బెయిల్ అనేది ఉండదు. ఎందుకంటే కాగ్నిటివ్ అఫెన్స్, ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉండేటువంటి నేర తీవ్రత ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండదండి. ఫస్ట్ లో యాక్చువల్గా ఏంటంటే విచారణ సమయంలో ఒకవేళ ఏదైనా రిమాండ్ రిపోర్టు లో సెక్షన్లు పెంచొచ్చు, తగ్గించవచ్చు అండి. అది పోలీసుల యొక్క IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క ఇష్టం అండి.
అంటే నేరం యొక్క పరిధి పెరిగింది అనుకోండి, అప్పుడు సెక్షన్ మార్చిన తర్వాత అప్పుడు రిమైండ్ చేయొచ్చు అండి. ఫస్ట్ కేసు అయితే పెడతారు. కేసు పెట్టిన తర్వాత అతను శారీరకంగా అమ్మాయిని ఏ రకంగా వేధించాడు, ఏమైనా ఆధారాలు ఉంటే దాని ప్రకారం సెక్షన్ మారుస్తారండి. అప్పుడు మార్చిన తర్వాత ఆ సెక్షన్ల ప్రకారం అతను రిమైండ్కి వెళ్ళేటువంటి సెక్షన్లు ఏదైతే ఉన్నాయో ఉంటే అప్పుడు అరెస్ట్ చేస్తారండి. ఆ రకంగా జరుగుతుంది మీ కేసులో. మీరు చాలా వరకునండి ఇప్పుడు ఏంటంటే అమ్మాయి అబ్బాయి 18 సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళు లవ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద పోక్సో కేసులు పెడుతున్నారండి. అందుకని స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఈ పోక్సో చట్టం మీద అవగాహన అనేది ఉండకపోవడం వల్లే ఎక్కువ మంది ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదండి, ఒక ట్రాన్స్ లో ఉండి అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు. లవ్ చేసుకుంటే వాళ్ళకి తెలియదు, కానీ పెద్దలు ఏం చేస్తున్నారంటే అమ్మాయి తరపుని ఈ పోక్సో చట్టాన్ని ఆశ్రయ చేసుకుని అబ్బాయిల మీద ఈ పోక్సో చట్టం కింద కేసులు పెడుతూ ఉన్నారు. దాదాపు చాలా మంచి విషయం చెప్పారు. యాక్చువల్లీ స్కూల్స్లోనే కాదు, ఇంటి దగ్గర నుంచి కూడా పిల్లలకి తల్లిదండ్రులు కూడా దీని మీద అవగాహన పెంచుకుని నేర్పించాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి, ఫోక్సో చట్టంలో ఇప్పుడు ఐపీసీ అలానే బిఎన్ఎస్ అని చెప్తూ ఉన్నారు కదా, వారు రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి క్లుప్తంగా? డిఫరెన్స్ అనేది ఏం లేదండి, సెక్షన్ ఆల్టర్ చేశారండి. ఇప్పుడు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది 2024 జనవరి ముందు వరకు అది పనిచేసింది. జనవరి నుంచి బిఎన్ఎస్ తీసుకొచ్చారు, భారత న్యాయసింగ్ పేరైతే మార్చారు, సెక్షన్లు అయ్యే ఉన్నాయండి. ఇది వరకు 376, 375 లో అఫెన్స్లు నమోదు చేసేవారు ఐపీసీలో సెక్షన్లు వేసి. ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ 63, 64 కింద నమోదు చేస్తారండి. అది తేడా ఏం లేదండి. కానీ పోక్సో చట్టంలో 2012 తర్వాత 2019లో అమెండ్మెంట్ చేసి శిక్షల యొక్క మార్పులు అనేవి చేయడం జరిగిందండి. ఓకే, శిక్షలు ఏమన్నా మారుతున్నాయా దీనికి సంబంధించి? అదేవిధంగా ఇందాక జనరల్గా నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని. పేరెంట్స్ మీరు అన్నారు వాళ్ళకి తెలిసి తెలియని వయసులో కూడా చేస్తూ ఉన్నారు, మరి పేరెంట్స్ వాళ్ళ మీద ఫోక్సో వేసేస్తే అమాయకులు ఒకవేళ దాని నుంచి బయటపడాలి కోర్టులో? 100% అమాయకులే బలైపోతున్నారండి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు, ఆ కులం వేరేనో లేకపోతే వాళ్ళకి తెలిసి తెలియని వయసు అండి, అది జరిగేటువంటి ఒక అఫెన్స్ అండి. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మైనర్లు అవుతారండి. అప్పుడు అబ్బాయికి మేజర్ వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి మైనర్ టైంలో ఇలా చేశాడని చెప్పి వేధించి పెట్టిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కాకినాడలో కూడా నిన్న కూడా ఒక కేసు కూడా డీల్ చేయడం జరిగింది, అటువంటి కేసు అండి. ఎలా అంటే కులాలు వేరేనో లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థాయిలు వేరేనో ఇటువంటి ఏదో ఒక నెపంతో అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటుంటే దాన్ని ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో క్లోజ్ గా ఉండి ఎక్కడొక్కడ ఫోటోలు తీసుకోవడం చాలా ఈ అన్ని ఆసరాగా తీసుకుని అమ్మాయిల తరపున తల్లిదండ్రులు అబ్బాయిల్ని బలి చేస్తున్నారండి. ఈ చట్టం మీద అవగాహన పెంచాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఈ చట్టం మీద అవగాహన పెంచే విధంగా. రైట్ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి న్యాయం కోసం కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.